పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్న బెట్టింగ్ యాప్స్పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉక్కుపాదం మోపారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు వెదజల్లే కాసులకు కకృతిపడి ఆ యాప్ను ప్రమోట్ చేస్తున్న ఈ సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ చుక్కలు చూపిస్తున్నారు. మొన్న వైజాగ్ లోకల్ బై నాని, నిన్న బయాసన్ని యాదవ్, ఇవాళ హర్ష సాయి బెట్టింగ్ ప్రమోషన్స్ భాగోతాన్ని వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా బయటపెట్టారు. తప్పు చేసిందే కాకుండా నిసుగ్గా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడానికి సమర్థించుకుంటూ హర్ష సాయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల వీడియోను సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. చేస్తున్నదే తప్పు, అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో చూడండి. కలియుగ దాన కర్ణుడిగా చెప్పుకునే హర్ష సాయి బండారాన్ని వీడియోతో సహా సజ్జనార్ బయటపెట్టారు. ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరికైనా స్వచ్ఛందంగా సహాయం చేస్తే అభినందించడంలో తప్పు లేదు, కానీ ఏం చేసి సంపాదించినా తప్పు లేదనే భావన నుంచి వీళ్ళను ఫాలో అయ్యే యువత భయపడాలని కొందరు నెటిజన్లు సజ్జనార్ పోస్ట్ చేసిన హర్ష సాయి వీడియో కింద కమెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి. కొడుకులు చేసిన అప్పులు తల్లిదండ్రుల ప్రాణాలను బలి తీసుకుంటున్న సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఇంట్లో ఒకరి వ్యసనం మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతున్నది. మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు 1xbet, మెగాపరి, పరి మ్యాచ్, ఇలాగా BC.games, 22 బెట్స్, రాజా బైట్స్, Bet365 ఇలాగా వందలాది అఫీషియల్, అన్అఫీషియల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కనిపిస్తున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా వెబ్సైట్లలో 100 రూపాయలు పెడితే 1000 ఇస్తామంటూ బెట్టింగ్ యాప్స్ దర్శనమిస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ల కోసం ఇంటి పేపర్లు, కార్లు, భూములు వంటి ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకుంటున్నారు. ఎక్కడ డబ్బులు పుట్టకపోతే లోన్ యాప్స్లో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారు. ఇందులో 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు అప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సమయానికి అసలు కిస్తీలు కట్టకపోవడంతో అప్పిచ్చినోళ్ళు, లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో వాళ్ళకు చెప్తామని, చుట్టుపక్కల వాళ్ళకి చెప్తామని, కోట్లకు లాగుతామని బెదిరిస్తుండటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.